ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను మా ఊర్లో ఉన్నాను. ఉమ్మడి గుంటూరు జిల్లా గురసాల మండలం గంగవరం అనే ఒక చిన్న పల్లెటూరు. సో గతంలో మా ఊరంతా ఇటువైపు ఉండేది. ఇప్పుడంతా ఊరు మొత్తం మెయిన్ రోడ్డు వైపుకి షిఫ్ట్ అయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రచ్చబండలాగా పూర్వం మా పెద్దలందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఒక పాడుబడిన బావి కూడా ఉండేది. గతంలో మా వైపు ఎక్కువ రాళ్ళు ఉంటాయి అన్నమాట. తొట్లు కూడా రాళ్లతోనే తయారవుతాయి. సో ఇది రీసెంట్గా కట్టినట్టున్నారు. దిగుడు బావి ఉంటుంది. సో గతంలో మా పూర్వీకులందరూ కూడా, సో చూడండి ఇది రచ్చబండలాగా, గతంలో మా పూర్వీకులందరూ కూడా ఈ బావిలోనే మంచినీరు త్రాగేవారు అనమాట. అసలు ఇప్పుడు పోవడానికి కూడా వీల్లేదు. చూడండి, ఇది దిగుడు బావి ఇది. మేము చిన్నతనంలో 90 కిడ్స్ అందరూ కూడా ఈ బావిలోనే ఈత నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా పాడుబడిపోయింది. మాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అసలు ఈ బావిలో మేమంతా ఈత ఇక్కడే నేర్చుకున్నాము. మా తమ్ముడు, నేను, మా రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడే నేర్చుకున్నాం అన్నమాట. సో దీన్ని చిన్న బావి అంటారు. సుమారు 2 ఎలక్ట్రికల్ పోల్స్ అంత హైట్ లోతు ఉండేది. దీంట్లోకి వాటర్ ఎలా వచ్చాయంటే, పక్కనే మాకు ఒక వాగు ఉంటుంది, గురజాల నుంచి వస్తుంది. ఆ ఓట ఇందులోకి దిగుతాయి అన్నమాట. బావిలోకి రావడానికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 4 వైపులా స్టెప్స్ ఉంటాయి. ఇటువైపు అయితే కూలిపోయింది. జనరల్గా మీకు నేను ఇటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను. ఒక్కొక్కసారి పాములు కూడా ఉంటాయి అన్నమాట. ఈ బావి అంతా వాడుకలో లేదు కాబట్టి ఇలా వాటర్ అయితే ఉండిపోయినాయి. మా పల్నాడు ప్రాంతంలో ఉండేటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గతంలో మా ప్రాంతం ఏరియా మొత్తం ఇల్లులు కూడా ఇక్కడే ఉండేవి. చూడండి, ఇప్పుడు అన్నీ శిథిలావస్థలోకి చేరిపోయాయి అన్నమాట. అసలు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండట్లేదు. మొత్తం ఆ రోడ్డు వైపుకి షిఫ్ట్ అయిపోయారు. ప్రజెంట్ ఇదంతా శ్మశానానికి వాడుతున్నారు అన్నమాట. చూడండి, గోడలు మీకు నేను చూపిస్తాను. చూడండి, అవంతా ప్రహరీ గోడలాగా మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రహరీ గోడలాగా కనిపిస్తున్నాయి, చూసారా? గతంలో ఇవన్నీ కూడా ఇల్లులు. సో అక్కడ బావి దగ్గర నీళ్లు వాడుకునేవారు. ఇప్పుడు మా ఊరంతా మెయిన్ రోడ్ వైపుకి షిఫ్ట్ అయింది.